విష్ణుమూర్తి మనకిస్తున్న సందేశం ఏమిటి అంటే, లక్ష్మీదేవి నా ఎదురుగా ఉందా, నా దృష్టి ఆవిడ మీద లేదు, ఆవిడని ఏదో సంతోషపెడదాం, ఆవిడని పొగుడుదాం అనుకోవట్లేదండి ఇక్కడ. భార్యాభర్తల బంధాలు కూడా అందుకే దెబ్బతింటాయి. నన్ను పట్టించుకోవాలా, ఏంటి పట్టించుకునేది ఆవదాం ఇక్కడ, నువ్వు దేవుణ్ణి పట్టించుకో, నేను దేవుణ్ణి పట్టించుకుంటా, అయిపోయా. ఇది ఇక్కడే గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఇగో, ప్రతిదానికి ఇగో. సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, భౌతిక శాస్త్రంలో ఐన్స్టీన్ తర్వాత అంతటి వాడు. ఆయనకి కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, ఏవి ఏ అవయవం పనిచేయదు, ఒక మెదడే పనిచేసింది. మహాశాస్త్రవేత్త. మనకి అన్నీ పనిచేస్తున్నాయి, ఆ మెదడు ఒకటి పనిచేయట్లా. ఎవరు గొప్పవాళ్ళు? ఆయన గొప్పవాడు. కానీ ఆయన జీవితంలో ఒక దురదృష్టం నేను పత్రికల్లో చదివి ఆశ్చర్యపోయా. ఆ స్థితిలో కూడా ఆయన ఒక ఆవిడ పెళ్లి చేసుకుంది. ఆ శాస్త్రజ్ఞానం మీద గౌరవం చేసుకుంది. 2 పిల్లలకండి. ఆయనకి సేవ చేసింది. తర్వాత విడాకులు అయినాయి, అది కూడా రాశారు పుస్తకంలో. ఎందుకు అయినాయని చూశాను నేను. ఎవరన్నా వచ్చినప్పుడు ఆవిడ ఇంట్రడ్యూస్ చేయట్లేదు, ఆవిడకి మండింది, విడాకులు ఇచ్చింది. నమశివాయ. మనం చేసుకున్న ఉద్దేశం ఏమిటి, విడాకులు ఇచ్చిన ఉద్దేశం ఏమిటి? ఇదేనండి మనిషిలో తేడా. క్షణక్షణం మనస్సు మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఉద్దేశం వేరు, ఇప్పుడు ఉద్దేశం వేరు. అంత గొప్ప శాస్త్రవేత్తని సేవ చేయడానికి కేవలం శాస్త్రజ్ఞానం మీద గౌరవంతో చేసుకొని చెప్తే ఎవరు చేసుకోరు కదా. కాళ్ళు చేతులు ఏమి లేకుండా మెదడొక్కటి ఉంటే ఉందో లేదో ఎవరికి తెలుసు. కానీ అదే చక్రాల కుర్చీలో కూర్చుని అపూర్వమైన పరిశోధనలు చేశాడు భౌతిక శాస్త్రంలో. ఆయన మించిన వాళ్ళు. బ్లాక్ హోల్స్, కృష్ణబిలం, అదే వైకుంఠం అండి. మనకు అర్థం కాల, కృష్ణబిలమే వైకుంఠం. ప్రతి పదార్థం అందులో గెడుతోందిట, మళ్ళీ రావట్లేదు బయటికి. ఎవని చే జనించు జగము, ఎవని లోపల నుండు లీనమై, ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఈ పద్యమంతా సైన్సే, ఇది కేవలం భక్తి కాదు. అదే కృష్ణబలం, అదే కృష్ణబిలం, అదే బ్లాక్ హోల్. బ్లాక్ అంటే విష్ణువు కదా, నల్లగా ఉంటాడు ఆయన. ఒక నలుపు రంధ్రం ఒకటి ఉంది, గుహ లాంటిది, అందులోకి వెళ్ళడమే కానీ బయటకు వస్తున్నది లేదు అన్నారు. విష్ణుమూర్తిలో ఈ జగత్తు కలిసిపోవడమే కానీ మళ్ళీ రాదు. అలా రాదు, ఇంకో మార్గంలో వస్తుంది. ఎందుకంటే ఆ బలం ఇలా ఉంటుంది, అలా పెడుతుంది, ఇలా వస్తుంది, అలా పెడుతుంది, ఇలా వస్తుంది చక్రాకారంలో. అదే కదా పోతన గారు చెప్పింది. మనం భక్తిగా పద్యం చదువుకున్నాం, సైన్స్ వదిలేసాం. భక్తి వదలక్కర్లేదు, సైన్స్ వదలక్కర్ల. సైన్స్ ఎప్పుడూ భగవంతుడికి వ్యతిరేకం కాదు. సైన్స్ అనేది నాస్తికుల శాస్త్రం కాదు, భక్తి కలిగిన వారి శాస్త్రమే సైన్స్. దాన్ని మనం వినియోగించుకోవాలి పూర్తిగా. భక్తికి సైన్స్కి అవినాభావ సంబంధం ఉంది. ఈ జీవుడు ప్రవచనాల ద్వారా పడుతున్న తాపత్రయం అంతా అదే. వైజ్ఞానికత, ఆధ్యాత్మికత రెండూ ముడిపెట్టాలి ఖచ్చితంగా. స్పిరిచువాలిటీ లింక్డ్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే దేవతల తత్వం అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవి ఎదురుగా ఉంది, ఆయన దృష్టి అంటే నువ్వు సంపద మీద దృష్టి పెట్టకు. ఎంత సంపాదించావు, ఎంత యదమధ్యమయాలబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం, భగవద్గీతలో చెబుతాడు కదా. యదమధ్యమయాలబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం, యదమస్తి యదమపి మే భవిష్యతి పునర్ధనం. ఇదే గోల మనం తెల్లారులేస్తే. వ్యాపారం చేసామంటే 10 కోట్లు వచ్చిందండి, పక్కవాడు ఎవడొస్తారు 10 కోట్లేటి 100 కోట్లు రావాలి కదా అంటాడు. వాడు మనకు ఆదర్శం. ఇక్కడ సత్యం అసూయ పట్టుకుంది, ఆందోళన పట్టుకుంది. ఎందుకంటే వచ్చిన 10 కోట్ల ఆనందం పోయింది, ఇప్పుడు 90 కోట్లు రాలేదన్న గొడవ మొదలైంది. వాడు మన ఇంటికి రాకుండా ఉంటే, వాడికి కాఫీ ఇవ్వకుండా ఉంటే 10 కోట్లు కాదు 90 కోట్లు మిగిలి ఆరోగ్యం బాగుంటుంది. అనవసరంగా వీడు మాట విన్నా, వాడు తోడళ్ళో మేనాళ్ళో. ఇప్పుడు నేను వ్యాపారం చేశానంటే నాకు 10 కోట్లు వచ్చిందని బంధువులకు చెబుతాను. ఎవరికి చెప్పుకుని దానికి ఆనందం ఎందుకు? ఈ రోజుల్లో ఏదో దరిద్రం వచ్చింది, బాగా కోటీశ్వరులు కూడా ఎక్కడా చెప్పుకోలేరు. వెనకనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేస్తారు. ఇదో దరిద్రం, ఎక్కడికి చెప్పు, ఏమన్నా ఉందంటే ఏమీ లేదు, ఇదో దరిద్రం ఇది. పూర్వం అలా కాదు, శుభ్రంగా 1 కోటి రూపాయలు దాటితే పడగ పెట్టేవాడు పైన. పడగంటే పాము అనుకోకండి, జెండా. పడగ అంటే కేతనం, తెలుగు మాట అది. తెలుగులో పడగ అంటే కేతనం. అందుకని ఒక జెండా పెట్టేవాడు. 2 కోట్లు ఉంటే 2 జెండాలు పెట్టేవాడు. అందుకే కోటికి పడగెత్తాడు. పడగెత్తడం ఏమిటి? కోటికి పడగెత్తాడు అన్నారు. బహిరంగంగా చెప్పుకునేవారుగా, మేము కోటీశ్వరులు అండి, మాకేం ఇబ్బంది లేదు, మేము అగ్రహారికులం చెప్పుకునేవారు. ఊళ్ళో ఎవరన్నా వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళమనేవారు, వెళ్ళమనేది కూడా వెళ్ళేవారు. వాళ్ళు ఆనందంగానే పెట్టేవారు. ఇవాళ ఉన్నవాడు చెప్పుకోవడానికి లేదు, లేనివాడేమో చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. మొత్తం మీద ఎవరికి ఏమీ చెప్పుకోవడానికి లేదు. ఇక్కడ ఉన్నవాడు అంతే, లేనివాడు అంతే. మధ్యతరగతి వాడు ఇటు లేనివాడు కాలేక ఉన్నవాళ్ళలో చేరలేక మధ్యలో ఇరుక్కుపోతున్నాడు వాడు. ఈ మొత్తానికి పరిష్కారమే ఆత్మజ్ఞానం. అది ఉంటే తప్ప ప్రేమ సేవ రెండూ కుదరవు. నువ్వు మర్చిపోవలసిందే, నీ ఆస్తిపాస్తులు మర్చిపోవలసిందే. అందుకే లక్ష్మీదేవి ఎదురుగా ఉన్న ఆయన చూడ్డు, పట్టించుకోడు. అలాగని అశ్రద్ధ కాదు, డబ్బుని మీరు పట్టించవద్దు. డబ్బు మీ అధీనంలో ఉండాలి. మనం డబ్బు అధీనంలోకి వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. డబ్బు మన చేతుల్లో ఉండాలి. మనం డబ్బు చేతికి చిక్కామంటే అడ్డమైన పనులు చేస్తాం. దేశంలో అవినీతికంతా ఇదే కారణం.
అది విష్ణుమూర్తి చెబుతున్నాడు మనకి. నేను లక్ష్మీదేవి కేసు చూడలేదురా, తెల్లాలేస్తే నువ్వు పరసంతా వెతుక్కుంటున్నావు, ఏమైంది?